నెమ్మదిని కలిగించుటకు మంచువలే కృపను కురిపించితివి. విచారము కొట్టివేసి విజయానందముతో నింపినావు. నీరు పారేటి తోటగా చేసి సత్తుగల భూమిగా మార్చినావు. నీ కార్యములను వివరింపతరమా, నీ ఘన కార్యములు వర్ణింపతరమా, నీ కార్యములను వివరింపతరమా, నీ ఘన కార్యములు వర్ణింపతరమా. నా హృదయముల నీ మాటలే నా కృనులకు కాంతి రేఖలు. నా హృదయముల నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు. విరజిమ్మే ఉదయ కాంతిలో నిరీక్షణ ధైర్యమును కలిగించితివి. విరజిమ్మే ఉదయ కాంతిలో నిరీక్షణ ధైర్యమును కలిగించితివి. అగ్ని శోధనలు జయించుటకు మహిమాత్మతో నింపినావు. ఆర్పజాలని జ్వాలగా చేసి దీపస్తంభముపై నన్ను నిలిపినావు. నీ కార్యములను వివరింపతరమా, వర్ణింపతరమా, నీ కార్యములను వివరింపతరమా, నీ ఘన కార్యములు వర్ణింపతరమా. నా హృదయమున నీ మాటలే కాంతి రేఖలు. నా హృదయముల నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు. హల్లెలూయా. ఈ సమయంలో రాయపల్లి వచ్చి ఒక పాట పాడతారు. దయచేసి అందరూ గమనించండి. 8:30 గంటలకల్లా ఎవరైతే పాట పాడడానికి ఆసక్తి కలిగి ఉన్నారో వారు వచ్చినట్లయితే సమయం ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత బహుశా మీరు అడిగినా ఇంకా అవకాశం ఉండదు. ఎందుకంటే చాలామంది సింగర్స్ ఉన్నారు, చాలామంది ఉన్నారు పాటలు పాడడానికి ఆసక్తి కలిగిన వారు. కనుక మీరు అందరూ కూడా గమనించండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా చెప్పాలి అందరూ. హల్లెలూయా. హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి టీం కూడా మన మధ్యలో ఉన్నారు. ఆజాద్ జానీ గారి యొక్క యవనస్తులు, సంఘ యవనస్తులు ఉన్నారు. వారు కూడా పాటలు పాడబోతున్నారు. ఇంకెవరైనా పాటలు పాడడానికి ఆసక్తి కలిగి ఉంటే త్వరపడి రావాలని ప్రభు పేరు తెలియజేస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సమయం ఇచ్చినటువంటి దైవజనులకి వందనాలు. కూడి వచ్చినందరూ కూడా దేవుని నామములో వందనాలు.